ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. సిస్టర్ గ్రేస్ గారు మరి ఇక్కడ నుంచే కలవాలని చెప్పి వచ్చారు హైదరాబాద్ నుంచి. ముందు కొరియాలో ఉండేటువంటి వారి సిస్టర్ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇక్కడ కలవాలని చెప్పి వచ్చారు. నిన్ననే చూసారంటే యూట్యూబ్ ఛానల్ చూసి మరి చక్కగా కొన్ని వాక్యాలు విని బలపడి కలవాలని చెప్పి వచ్చారు. మరి సిస్టర్ యొక్క అనుభవం ఏ విధంగా బలపడుతున్నారు ఏంటనేటువంటిది సిస్టర్ మాటల్లోనే మనం విందాం. నేను వర్డ్లో ఉన్న లోతు కావాలని నేను ఎదురు చూస్తూ ఉన్నాను. అయితే నాకు తెలిసిన ఒక సిస్టర్ ఉన్నారు, జయా సిస్టర్ అని. తను నిన్న చెప్పారనమాట, అక్క ఈ బ్రదర్ మెసేజెస్ ఉన్నాయి వినండి, మళ్ళా ఆయన మార్నింగ్ 3 o'clockకి ప్రేయర్ చేస్తారు, ప్రేయర్లో ఉంటారు అని చెప్పేసి అంటే, నాకు చెప్పురా ఆ ప్రేయర్ నేను కూడా వింటాను, 3 o'clock నేను ఎలాగో లెగుస్తాను, ప్రేయర్లో ఉంటాను, నేను కూడా వింటాను అని చెప్పేసి అన్నారు. ఆ ప్రేయర్ డిఫరెంట్గా ఉంది. వాళ్ళు ప్రేయర్ చేసేది ఎట్లా అంటే, జరిగిపోయింది, అయిపోయింది, ఇచ్చేసావు, పొందుకున్నాను అనేది నాకు నిజంగా అది ఎప్పుడు చేయలేదు నేను. నేను ఎట్లాగైనా సరే మొదటి నుంచి ప్రేయర్స్లో ఉన్నాం, కానీ చూడండి అట్ దిస్ ఏజ్ నాకు ఇంకా తెలుసుకోవాలని ఈ రెవల్యూషన్ నాకు తెలియలేదండి. ఆ రెవల్యూషన్ తెలియటం కోసం నాకు నిజంగా దేవుడు నాకు ఈ బ్రదర్ ద్వారా, వాళ్ళ వైఫ్ ద్వారా, సిస్టర్ ద్వారా నాకు ఇది తెలియచేసినందుకు దేవునికి ఎన్నో వందనాలు చెల్లించుకుంటున్నాను. దిస్ ఈజ్ గాడ్స్ లీడింగ్ అనుకుంటున్నాను. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు మిస్ దిస్ ఛాన్స్ అనమాట. ఇంకా ఎక్కువ బ్రదర్ని తెలుసుకుని, బ్రదర్ నుంచి దేవుడి వాక్యంలో నేను స్ట్రాంగ్గా తయారవ్వాలని, ఆయనని ఇమీడియట్గా కలవాలనేసి ఇంక ఈరోజు వచ్చానండి. పొద్దున్న విన్నాను, నేను ప్రేయర్స్ విన్నాను. మళ్ళీ 2:30కి ఉంటుంది. 2:30కి కూడా ఐ జస్ట్ వాంట్ టు లిసన్ టు దట్. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు మిస్ ఎనీథింగ్. ఇప్పటివరకు ఉన్నది బైబిల్ స్టోరీస్ అన్నీ తెలుసు నాకు, బట్ ఈ రెవల్యూషన్స్ కొత్తగా ఉన్నాయి అనమాట. ఐ నీడ్ టు నో ద డెప్త్ ఆఫ్ ద వర్డ్. అందుకనే నేను అనుకున్నాను, నో ఐ హ్యావ్ టు లిజన్ అని చెప్పేసి బ్రదర్ని కలవటానికి వచ్చాను నేను. ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ టైం. ఈ ఆపర్చునిటీ తీసుకుని బ్రదర్ దగ్గర అన్ని సంగతులు తెలుసుకుని, ఆయన బ్రదర్ గారు చేసిన జాషువా బ్రదర్ చేసిన అన్ని వీడియోస్ అన్నీ కూడా విని నేను అన్నీ నేర్చుకోవాలని అనుకుంటున్నాను. ఐ షుడ్ బీ ఇన్ ఎ స్టేట్ టు టెల్ మెనీ ఆఫ్ దెమ్. అందుకనే ఐ వాంట్ టు టేక్ హిస్ హెల్ప్ బికాస్ గాడ్ హ్యాస్ గివెన్ ఎ వండర్ఫుల్ బ్రదర్, సో వేర్ ఐ కెన్ లెర్న్ మెనీ థింగ్స్ అబౌట్ గాడ్ అని వచ్చానండి. ఇంకా ఆగలేకపోయాను. ఇంక బ్రదర్ పొద్దున్నే ఫోన్ చేసి అదే అన్నాను నేను, బ్రదర్ మీరు ఏ టైంకి కలవాలి బ్రదర్, నేను కలవాలనుకుంటున్నాను మెసేజ్ పెట్టాను బ్రదర్కి. పెట్టి ఐ కేమ్ హియర్ అండ్ ఐ థ్యాంక్ గాడ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ గాడ్ హ్యాస్ గివెన్ మీ టు లెర్న్ ద డెప్త్ ఆఫ్ ద వర్డ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. దేవునికి వందనాలు. బ్రదర్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, ఎందుకంటే హీ టోల్డ్ మెనీ థింగ్స్. నేను వాట్ ఐఎమ్ గోయింగ్ త్రూ, ఆ పరిస్థితుల నుంచి కూడా నా దేవుడు ఆ బ్రదర్ ద్వారా నాకు ధైర్యం ఇచ్చాడు. నేను ఐఎమ్ వెరీ బోల్డ్. I can go forward because he told me some secrets in the Bible, like how I should be very strong in the Lord అనేది చెప్పారు. సో ఇంకా నేను దేనికి భయపడను. ఐ విల్ గో అహెడ్. అంతే అండి. థ్యాంక్ యూ అండి. ఏసైకి వందనాలు. బ్రదర్కి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. సిస్టర్ గారు ప్రేయర్స్ కూడా ఎక్సలెంట్గా చేస్తున్నారు. మీరు వినాలి, 3 o'clock లేచి వినండి. ఎందుకంటే దట్ ఈస్ అ ప్రెషస్ టైమ్, స్పెండింగ్ టైమ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అండి. దయచేసి 3 o'clock లేచి వినండి. ఆ సిస్టర్ గారు చెప్పే ప్రేయర్ కూడా, బ్రదర్ కూడా హీల్ గెట్ కనెక్టెడ్ అండ్ ఈవెన్ హీల్ ప్రే. సో వాళ్ళ ప్రేయర్ సిస్టమ్ పద్ధతి డిఫరెంట్గా ఉంది. అంటే ఇట్స్ అకార్డింగ్ టు ద వర్డ్ అనమాట. So let us all follow that and let us all be blessed and let us all glorify God for what wonderful secrets he has revealed through this Joshua brother. Thank you, Andy. Thanks a lot, Andy.